హాయ్ ఫ్రెండ్స్, బుజ్జి విజ్జి ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజైతే ఈ మొరింగా గురించి దీని బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా మంచిది. ఆకుకూరలోను మన ఫ్రూట్స్లో మ్యాంగో అట్లా మంచిదో. ఇక ఈ ఆకుకూరలో ఇది పాలకూర కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఏ విటమిన్ కంటే మన క్యారెట్ల కంటే 10 times ఎక్కువ ఉంటుంది ఏ విటమిన్. ఇకపోతే ఆరెంజెస్లో కంటే సి విటమిన్ కంటే 7 times ఎక్కువ ఉంటుంది. పాలలో కంటే ఇంకా 25 times ఎక్కువ ఉంటుంది కాల్షియం దీంట్లో. ఈ బనానాలో ఉండే పొటాషియం కంటే 7 times ఎక్కువ ఉంటుంది. ఇకపోతే ఇంకా ఇది తినడం వల్ల మనకి స్కిన్ కూడా గ్లో ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం దీనికి కడిగేసి మంచిగా ఈ ఆకులన్నీ తీసేసి ఆరబెట్టేసుకుని నీళ్ళలో ఒళ్ళే చేసేసుకుని రోజు గ్లాస్ వాటర్లో తాగిస్తూ ఉంటే ఒక 3 monthsలో ఒక స్కిన్ కూడా గ్లో ఉంటుంది. మరి వాటర్లో తాగలేకపోతున్నా అంటే ఒక గ్లాస్ మజ్జిగలో కొంచెం జీర పౌడర్ వేసుకుని ఇదొక స్పూన్ వేసుకున్న తర్వాత ఉంటే మనకి యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. ఎక్కువ అది ముడతలు రాకుండా స్కిన్ బాగుంటుంది. ఎక్కువ విటమిన్స్ ఉన్నాయి కాబట్టి స్కిన్ కూడా గ్లో ఉంటుంది అన్నమాట. చక్కగా ఇది తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషరు, షుగరు కొంచెం తక్కువ అవుతుంది అన్నమాట. మంచిది హెల్త్కి చాలా. మన రోజు పప్పులోను ఇక కొబ్బరికాయ, మునగాకు, ఇదేంటది ఇది మన కర్రీస్కి వాడుకున్నప్పుడు కాస్త పప్పు వేసి మునగాకు కూర వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా మనకి మంచిగా చక్కగా విటమిన్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి ఇంకో రకంగా కూడా వండుకోవచ్చు. తెల్లపిండి కూడా వేసి వండుకుంటారు ఫ్రెండ్స్. ఊరు సైడ్ అయితే వండుకుంటారు. ఇక్కడ సిటీలో అంతా తెల్లపిండి అంటే తెలియదు ఎవరికి. ఊరు సైడ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ తెలుస్తుంది. తెల్లపిండి వేసుకోవడం వల్ల కూడా మంచిగా టేస్ట్ బాగుంటుంది. దీంట్లో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇక కిడ్నీ పేషెంట్స్ అయితే దీన్ని అంత వాడకపోవడమే మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఒకసారి డాక్టర్ అడ్వైస్ తీసుకోండి వాడే ముందర. పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత మంచిది కాదు. ఇకపోతే ఇది మంచి చక్కగా ఇన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీక్లీ 2-3 times ఎర్లీ మార్నింగ్ వాటర్లో వేసుకుని తాగిస్తే చక్కగా బాగుంటుంది. స్కిన్ గ్లో ఉంటుంది. మనకి బయట నుంచి వచ్చే ఈ బ్యాక్టీరియా అట్లా వాటి నుంచి మనల్ని రక్షిస్తుంది అన్నమాట. టేస్టీగా ఉంటుంది చక్కగాను. ఆకుకూరలో మంచి బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర అంటే ఇది నెంబర్ 1గా దీన్ని చెప్పుకోవచ్చు. మునగాకు చాలా బాగుంటుంది. కొబ్బరికాయ తురిమేసి ఇట్లా వేసేసి ఫ్రైలో చేసుకున్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ మునగాకు వచ్చేసి దీంట్లో B1, B2, B3 బి కాంప్లెక్స్ ఉంటాయి కదా, ఆ విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి దీంట్లో. అయితే ఇది మనకి ఒక్కొక్కసారి మోకాల నొప్పులు, కింద చీలమండల నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎక్కువ నడిచిన వెయిట్ వల్ల అప్పుడప్పుడు అనిపించినప్పుడు ఈ ఆకు ఇట్లా తీసేసి ఇట్లా ఇవన్నీ ఆకులు మాత్రమే, కాళ్ళు కాదు, ఇట్లా తీసేసుకుని పెనం మీద పెట్టుకుని ఒక కళ వేసి ఒట్టిదే ఫ్రైలో జస్ట్ వెయిట్ చేసి దాన్ని కట్టేసుకుంటే మోకాల దగ్గర పెట్టేసి గుడ్డ చుట్టేస్తే ఆ నొప్పిని కూడా తీసేసుకుంటుంది. చాలా అలా 2-3 days చేస్తే చక్కగా నొప్పి అంతా లాగేసుకుంటుంది. మనం అవి నూనెలు అవి స్ప్రేలు ఏం కొట్టుకోక్కర్లేదు. చాలా మంచిది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇన్ని విటమిన్స్ ఉన్న ఆకుకూరని మనం ఎందుకు వదులుకోవాలి? చక్కగా మనం కూడా తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ వేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాటర్లో వేసుకుని తాగమన్నాం కదా మార్నింగ్. అట్లా తాగలేని వాళ్ళు ఏం చేయాలంటే
ఏ రసంలోనో చపాతీ పిండిలోనో లేకపోతే ఇడ్లీ కారం పల్లి దోశల కారం ఉంటుంది కదా, దాంట్లో ఒక స్పూను 2 స్పూన్లు వేసుకుని కలిపేసుకుని చేసేసుకుని ఏదో విధంగా తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది చక్కగా. ఇక బయట కూడా మార్కెట్లో కూడా పొడిలో అట్లా దొరికేస్తున్నాయి. ఇవి క్యాప్సూల్స్లో కూడా దొరుకుతున్నాయి, మెడికల్ షాప్లో కూడా, ఆయుర్వేదం షాప్లో దొరుకుతాయి. ఏదో విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా మంచిదే. చక్కగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, వదలొద్దు అసలు. కనిపించిందంటే మనకి ఆకుకూరలు అన్నీ మంచివే, కానీ ఇంకా ఈ మునగాకైతే ఇంకా చాలా మంచిది. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఓకే, థ్యాంక్ యూ.